హాయ్ అందరికీ. నేను మీ వాసవి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈవెన్ అది తిన్నంత వరకు కూడా మాకు కూడా హోప్స్ లేవన్నమాట. అలా అనిపించింది. బట్ అయితే అసలు చాలా బాగుంది. సూపర్ ఉందనే చెప్పొచ్చు. మీరు కంపల్సరీగా ట్రై చేయొచ్చు. అండ్ ఇదైతే అంటే నైట్ టైం చపాతీస్లో కానీ కర్రీస్గా మధ్యాహ్నం లంచ్లో కర్రీ కానీ ఎలా అయినా సరే తినవచ్చు. బాగుంది. ఇదే అండి పాలక్ మటర్ మసాలా చాలా బాగా వచ్చింది. నేను చెప్పే ప్రాసెస్లో కానీ ఫాలో అయితే కంపల్సరీగా మీకు కూడా నచ్చుతుంది. దానికోసం అయితే కొంచెం ఆయిల్ కొన్ని బటర్ వేసుకొని అందులోనే చూపించా కదా, స్క్రీన్ మీద చూపించిన మసాలాలు కూడా వేసి వేయించుకున్నాక ఆనియన్, టమాటా, కాజు కూడా వేసుకున్నాను. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. బాగా మగ్గాక అందులోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి మగ్గించేసి చల్లారాక మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, తొక్క తీసిన వెల్లుల్లి వేసేసి అది కొంచెం వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేయాలి. అది కొంచెం ఒక ఉడికొచ్చాక ఇప్పుడు మనం పాలక్ని మొత్తం గ్రైండ్ చేసుకొని అది కూడా వేసి మనం పచ్చి బఠానీలు అయితే చాలా బాగుంటుందండి దీనికి. అవి లేవు అంటే మనం నానబెట్టుకున్న బఠానీలైనా వేసి అందులోనే ఫ్రై చేసిన కాజు కూడా కొంచెం యాడ్ చేశాను. ఇందులోనే సాల్ట్, కారం వేసుకొని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి బఠానీలు కూడా పచ్చివి కాబట్టి ఎక్కువ టైం